ఆ జైలర్తో చెప్పాడు, అయ్యా నేను మీ సొమ్ము తిన్నాను, నన్ను దేశం నుంచి మీరు తీసుకొచ్చారు, అయ్యా మీ రాజుగారు తమ్ముడు చనిపోయాడు, మా దేవుడు బ్రతికించే దేవుడు, ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తానన్నాడంట. ఈ విషయం రాజుగారికి చెప్పకుండా ఆ జైలర్ తీసుకెళ్ళి మంత్రికి చెప్పాడు. ఆడు ఇంకా 4 టన్నులు దాన్ని లోపలే ఉంచాడు. అయితే ఇంకా మొత్తం సమాధి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పాడేగిడి అన్ని కట్టుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ మందిరం జైలు ఎదురుకి వచ్చేసరికల్లా గట్టిగా గాయపెడుతున్నాడు, అయ్యా రాజుగారు నేను మీ సొమ్ము తిన్నాను, మీ మంచినీళ్ళు తాగాను, మీ తిండి తిన్నాను, నేను మీకు వాస్తవం చెప్పకుండా ఉండలేను. మా దేవుడు మంచి దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఒక్క అవకాశం ఇవ్వండి, మీ తమ్ముడిని బ్రతికిస్తాడు అంటే అప్పుడు రాజుగారు విని పిలిపిస్తే ప్రార్థన అంతా చేసి నజరేయుడైన యేసు నామములో లేదుగాక అంటే లేచి కూర్చున్నాడండి. అది మొదలుకొని మనకి భారతదేశంలో సువార్త ప్రకటించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. కొన్ని వేల చర్చిలు ఉన్నాయి కేరళలో, ప్రపంచంలో ఎక్కడా లేని చర్చిలు ఉన్నాయి కేరళలో. దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఆ ప్రాంతాన్ని కూడా. ఆయన మొత్తం 7.5 చర్చి కట్టాడండి. 7 ఫుల్గా కట్టాడు, హాఫ్ సగం కట్టాడు. వీటిల్లో 6వ మందిరం అయితే చాలా అద్భుతం. శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఒక మందిరం, 6వ మందిరం. పంబా నది ఒడ్డునే ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే సింహాలు, పులులు, జింకలు, నెమళ్ళు అన్నీ వచ్చి మోకరించి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే తొండంతో అందించాయి మొద్దులు, ఏనుగులు. ఈ పులులు, సింహాలేమో ఆ చెట్ల తాట వచ్చిస్తే మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, మీరు పోయినప్పుడు చూడండి. నీలెక్కల చర్చ్ అని గూగుల్లో కొట్టండి, వస్తుంది. అక్కడి నుంచి కన్యాకుమారి ప్రాంతంలో 8వ మందిరం కడుతున్నాడు. 7.5 ఆఫ్ అయింది. అట్లాంటి టైంలో చెన్నైకి సంబంధించిన మైలాపూర్ ప్రాంత వాసులు కొంతమంది వెళ్ళి, అయ్యా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంట కదా, నువ్వు ఆయన శిష్యుడు అంట కదా, మా భారతదేశానికి వచ్చావంట కదా, మా ప్రాంతానికి కూడా రాయా, ఒకసారి నువ్వు సువార్త ప్రకటిద్దాం అంటే పాపం ఆయన పడవలో చెన్నైకి వెళ్ళిపోయాడు. చెన్నైకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా, యేసు ప్రభు శిష్యులు కానీ మనం కానీ దేవుడిని ఫాలో అవ్వాలి. వాళ్ళు ఆ రోజుల్లో యేసు ప్రభు పొద్దున్నే నిద్ర లేవగానే కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు అని ఈయన కూడా వెళ్ళి థామస్ కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉంటే బల్లెంతో పొడి చంపేశారు. మన వాళ్ళే, మన దేశం వాళ్ళే. యేసు ప్రభు స్వయాన యేసు ప్రభుతోటే తిని ఆయన పక్కనే పడుకున్న వ్యక్తి ఈరోజు చనిపోయాడు. సువార్త చెప్తూ నువ్వు నేను చనిపోతే ఎంత? అందుకని భయపడకుండా మీరు సువార్తను ప్రకటించండి.